హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. చాలా మంది బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేసి సెటిల్ అవ్వాలనుకుంటారు. దానికోసం వాళ్ళ సేవింగ్స్ అంతా కష్టపడి లోన్స్ తీసుకొని ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకొని జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ ఒక కన్సల్టెన్సీ నమ్మి వెళ్ళాక కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల, జాబ్ అసిస్టెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల అక్కడే కన్ఫ్యూజన్లో మిగిలిపోతూ ఉంటారు. బికాస్ కరెక్ట్ కన్సల్టెన్సీని నమ్మలేకపోవడం. అందుకే మనము ఫస్ట్ వెళ్ళాలి అంటే ఫస్ట్ గుడ్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి. అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారే ఎక్సెల్లా. మనతో పాటు ఎక్సెల్లా సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ అఖిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కెనడా పిఆర్ ప్రాసెస్ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అఖిల్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నానండి. చాలా మంది కళ అంటే లైక్ ఇట్లా బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అని, దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఇప్పుడు ఒకవేళ కెనడా పిఆర్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఒక ప్రాసెస్ గురించి చెప్పండి. అసలు స్టార్టింగ్ ఎలా బిగిన్ అవ్వాలి? ఫస్ట్ కెనడా పిఆర్ అని కాదు, ఈ రోజు కాదు, 15 years బ్యాక్ నుంచి ఎప్పటి నుంచో ప్రతి ఒక్కళ్ళు మెయిన్గా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది యూఎస్. H1 వేసుకున్నామా, వెళ్ళిపోయామా, లేకపోతే మాస్టర్స్ కోసం అని వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నామా అని ఒక డ్రీమ్గా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఒక లాస్ట్ 10 years నుంచి ఆ యూఎస్ H1 అనేది టఫ్ అయిపోయింది. అవునా? అట్ ద సేమ్ టైం కెనడాలో పాపులేషన్ అనేది చాలా తక్కువ, మ్యాన్ పవర్ లేదు, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వేర్ కెనడా తన కంట్రీ అంతా డెవలప్ చేస్తున్నామని చూస్తుంది ఎప్పటికప్పుడు. అది ఎకానమీ పరంగా కానీ లేకపోతే అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నామని చూస్తుంది. సో కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే, పీపుల్ హూ కమ్ టు కెనడా ఆన్ పిఆర్, దే ఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు ట్రావెల్ 94 countries అలాంగ్ విత్ యూఎస్ఏ. ఓకే. యూఎస్ H1 ఎవరైతే ఒక డ్రీమ్గా పెట్టుకున్నారో, అది అవ్వలేని వాళ్ళు కెనడా పిఆర్ ట్రై చేసి అది వేసుకొని 3 years అక్కడ సెటిల్ అవుతే 4th year మీరు ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ 94 డిఫరెంట్ కంట్రీస్. యా, బట్ దీనికి వచ్చేసి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, విచ్ మీన్స్ మీరు ఒక ఏజ్ వరకు ఉన్నారా లేరా, విచ్ ఇస్ లైక్ లెస్ దెన్ 40 ఆర్ లెస్ దెన్ 48. తర్వాత క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ చేశారా లేదా, ఎందుకంటే ఎవరైనా అప్లై చేయొచ్చు అంటే ఎవరైనా అప్లై చేస్తారు. బట్ వాళ్ళు డెవలప్ చేస్తూ అనుకుంటున్నారు కంట్రీని. సో గ్రాడ్యుయేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఫీల్డ్ అయినా, ఐటీ అవనివ్వండి, డాక్టర్స్, టీచర్స్, లేదా ఎటువంటి ఫీల్డ్లో ఉన్నా కూడా దే కెన్ అప్లై ఫర్ పిఆర్. దానితో పాటు ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి. ఐఎల్స్ ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్తేనే మన లాంగ్వేజ్తో ప్రాబ్లం ఫీల్ అవుతాం, విచ్ హిందీస్. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ కాబట్టి ఆ ఇంగ్లీష్ మీరు ఎంతవరకు మాట్లాడగలరు, రాయగలరు, అవన్నీ చూస్తారు. సో ఈ క్రైటీరియాని మీరు రీచ్ అయ్యి అవుట్ ఆఫ్ 100 67 points ఉంటాయి. సో అవి మీకు వచ్చినట్టయితే మీరు హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ప్రీ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం ఐఎల్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ మనం కెనడా ఫిక్స్ అయితే దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఎక్సెల్లాలో వెన్ వీ వాంటెడ్ టు అప్రోచ్ అంటే లైక్ ఎందుకు ఎక్సెల్లాని అప్రోచ్ అవ్వాలి? ఈ ఐఎల్స్ ప్రిపరేషన్ నుంచి మీకు హెల్ప్ చేస్తుంటారా? ఇప్పుడు లైక్ ఎక్సెల్ అప్రోచ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది దాదాపుగా 5 teams వర్కౌట్ చేస్తారు. సో మీకు ఏం చేస్తున్నాం అంటే, మేము గైడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాము. ఓకే, మా తర్వాత మా బ్యాక్ ఎండ్ మీకు ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అప్లికేషన్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకుంటారు. వీటికన్నా ముందు మా వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారు. విచ్ మీన్స్ ఇప్పుడు మీరు వచ్చారు కదా, సరే మేడం ఇంత అమౌంట్ పే చేయండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రొఫైల్ డిమాండ్ లేదు, ఇదంతా చేసి వేస్ట్ కదా. అంటే లైక్ ఒకసారి కెనడా వెళ్ళాక అక్కడ మన ప్రొఫైల్ డిమాండ్ ఉందా లేదా మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు మీకు 67 points అన్నాను, మీరు అంటారు సార్ నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నాను ఆన్లైన్లో, నన్ను ఎలిజిబుల్ లేదు సార్, నేను అమౌంట్ ఏం పే చేయను, నా ప్రాసెస్ స్టార్ట్ చేయండి అంటారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు, కానీ ఎక్కడ చదివారు, ఏం చదివారు అడగరు. ఓకే, వేర్ నాట్ ఆల్ ద యూనివర్సిటీస్ ఆర్ ఇన్ డిమాండ్. సెకండరీ, మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందో అడుగుతాడు కదా ఆన్లైన్లో, ఏ జాబ్ చేశారు, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడగరు. అందులో మీ ఎఫిషియన్సీ ఎట్లుంది అవన్నీ అడగరు. రైట్. దానితో పాటు మీరు ఐఎల్స్ రాసారా లేదా, రాస్తే మీ స్కోర్ ఎంత, మీరు ఆ స్కోర్ ఎంటర్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజల్ట్ అనేది ఆన్లైన్లో వస్తుంది. బట్ వాట్ ఎక్సెల్ ఈస్ డూయింగ్ ఇస్, మీ ఏజ్ ఏదైతే ఉందో దాని పాయింట్స్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తారు, అది పక్కన పెట్టండి. మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని డ్యూరేషన్ చూసి, అది ఏ యూనివర్సిటీ చూసి ఆ యూనివర్సిటీ రికగ్నైజేషన్లో ఉందా లేదా చూస్తారు ఫస్ట్ థింగ్. సెకండరీ, ఎక్స్పీరియన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చూసి దానికి అది డిమాండ్ ఉందా లేదా, మీకు జాబ్ కోడ్ ఇస్తారు. అక్కడ జాబ్ కోడ్ డిమాండ్ లేదనుకోండి, విల్ స్టాప్ ద అప్లికేషన్ దేర్ ఇట్సెల్ఫ్.
ఇది తెలియకనే చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే కరెక్ట్ మన ప్రొఫైల్ డిమాండ్‌లో ఉందో లేదో తెలియకుండానే వాళ్ళు యూఎస్ బయట దేశాలు ఏ దేశాలైనా ఎళ్తున్నారు. అక్కడ జాబ్ లేక ఆగిపోతున్నారు. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ సెకండరీ అక్కడి వరకు వెళ్ళని అవసరం లేదండి. ఓకే. మీ ప్రొఫైల్ డిమాండ్ లేకపోతే మీకు వీసా కూడా రాదు కదా! కరెక్ట్. మీకు వీసా రానప్పుడు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? హ్మ్. దట్స్ ద రీజన్ మేము ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఏదైనా సబ్మిట్ చేసే ముందు కూడా 10 సార్లు చెక్ చేస్తాము. మేము 10 సార్లు చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ మీకు ఇస్తాము. మేడం ఇవన్నీ ఫిల్ చేసాము. మీరు చెక్ చేయండి. హ్మ్. తప్పులుంటే చెప్పండి. ఏమో మేము 10 మంది చెక్ చేసినా కూడా కనపడని తప్పు 11సారి మీకు కనపడొచ్చు. కరెక్ట్. ఇఫ్ కన్ఫర్మ్డ్ బై యూ విల్ సబ్మిట్ ద అప్లికేషన్ హ్మ్. విచ్ మీన్స్ ద పర్ఫెక్షన్. అండ్ సెకండరీ మీరు ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళండి. ఇట్స్ నాట్ లైక్ జడ్జింగ్ సమ్‌వన్. మీ ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత మ్యామ్ ప్రొఫైల్ బాగుంది. ఐఎల్స్ 6 వస్తే సరిపోతుంది. అని చెప్తారు. హ్మ్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు 6 వస్తే సరిపోతుంది. హ్మ్. నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను రాపోయినా నా కన్సల్టెన్సీలో ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు అంటే, సార్ మీకు 6 వస్తే సరిపోతుంది. బట్ లిజనింగ్‌లో 8 రావాలి. మిగతా మూడిట్లో 7, 7, 7 రావాలి. దాన్ని ట్రై చేయండి. హ్మ్. 8777 విచ్ ఈస్ కాల్డ్ ఎస్ సుపీరియర్ బ్యాండ్. ఓకే. ఓకే. ఒకవేళ దాన్ని ట్రై చేస్తే మీ అప్లికేషన్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఓకే. 1 ½ ఇయర్, 1 ఇయర్‌లో రావాల్సిన పీఆర్ మీకు 6 మంత్స్‌లో వస్తుంది కదా! హ్మ్. మీరు 10 చోట్ల కనుక్కుంటారు ఎలా ఉంది ఏంటనేది. మీకు 10 మంది 6 వస్తే చాలు అని చెప్పారు. చాలా స్వీట్‌గా ఉందది. బట్ నేను 8777 చెప్పా. కొంచెం టఫ్ హార్ష్‌గానే అనిపిస్తుంది, హార్ష్‌గా అనిపిస్తది. ఉంటుంది. బట్ చేదుగా ఉంటది కదా నిజం అనేది. కరెక్ట్. ఆబ్వియస్లీ. దట్ ఈస్ ద రీజన్ మీరేం చేస్తారు తెలుసా? ఆ 10 మందిలో ద బెస్ట్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. హ్మ్. అరే 6 ఉన్నా ఓకే అంటున్నారు కదా! అని. కరెక్ట్. మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడొస్తారో తెలుసా? 1 ఇయర్ తర్వాత సార్ వాళ్ళ దగ్గరికెళ్ళాము అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? హ్మ్. అంటే ఆల్రెడీ దెబ్బ తినేసారు. ఇప్పుడు ఆ దెబ్బకి మందు నా దగ్గర ఉందని మళ్ళొస్తారు మీరు. హ్మ్. విచ్ ఈస్ ఎ లాస్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ యూ. కరెక్ట్. మనీ అంటే మళ్ళీ సంపాదించేసుకోవచ్చు బట్ కదా! టైమ్ టైమ్. ఈస్ అండ్ సెకండరీ ఇవాళ ఉన్న ఆపర్చునిటీ మీకు హ్యాపీగా డిమాండ్ ఉంది. రేపు అదే జాబ్ డిమాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! హ్మ్. దట్ ఈస్ ద రీజన్ వి మేక్ ష్యూర్ దట్ ద వన్ హూ కమ్ టు అస్ షుడ్ లీవ్ అస్ వితిన్ ఎన్ ఇయర్. హ్మ్. ఓకే. మరి ఇప్పుడు ఐఎల్స్ మీరు 8777 అని చెప్పారు కదా! మళ్ళీ ఐఎల్స్ ప్రిపరేషన్‌లో ఏమన్నా హెల్ప్ చేస్తారా? మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారండి. సెపరేట్‌గా ఒక డిపార్ట్‌మెంట్ ఉంది. ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్‌లో 50 మందిని తోసేసి క్లాస్ చెప్పేసాము అని కాకుండా మాక్సిమం 10 మంది ఉంటారు హ్మ్. బ్యాచ్‌లో. హ్మ్. వేర్ మాకొక 2 గంటలు క్లాసెస్ ఎక్స్‌ట్రా చెప్పినా పర్లేదు. 3 బ్యాచ్‌లు ఎక్స్‌ట్రా చెప్పినా పర్లేదు. బట్ బ్యాచ్‌కి ఒక 10 మంది. 10 మంది కన్నా తక్కువే. క్వాంటిటీ యాహ్! కన్నా క్వాలిటీ ఈస్ నీడెడ్. క్వాలిటీ అసలు ఆ క్వాలిటీ లేకపోతే వేస్ట్ అండి. హ్మ్. రైట్? దట్ ఈస్ ద రీజన్ ఆ 10 మందిని పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్ అయిపోతుంది. 1 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వి మేక్ ష్యూర్ దట్ వెదర్ దే ఆర్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. హ్మ్. వాళ్ళకి మాక్ ఎగ్జామ్స్ పెడతాము. మాక్ అయిపోయిన తర్వాత వేర్ ఎవర్ దే ఆర్ ల్యాకింగ్ దాన్ని బట్టి మళ్ళీ ట్రైన్ చేస్తాము. ఓకే. హ్మ్. ఓకే. ఎందుకంటే ఈసీఏ ప్రాసెస్ 2-3 మంత్స్ టైం పట్టుద్ది. ఈ లోపల ఐఎల్స్ ఎన్ని సార్లు ప్రిపేర్ అవ్వనివ్వండి. ఓకే. అంటే డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది ఒక ఐఎల్స్ ప్రిపరేషన్‌కి? 1 మంత్ చాలా ఎక్కువ. ఓకే. మ్యామ్ ఐఎల్స్ అంటే ఏం లేదు మేడం. జస్ట్ కామన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ద వే హౌ యూ రీడ్, రైట్, లిజన్, స్పీక్. అంతే. ఆ టిప్స్ అనేవి మీకు అర్థమవుతే మీరు ఏ ట్రిపుల్స్ అని ఈజీగా స్కోర్ చేయొచ్చు. హ్మ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ అవ్వనివ్వండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వనివ్వండి. సార్ నేను ట్రైనింగ్ అయిపోయింది. సార్ బానే చెప్పారు. నేను ఎగ్జామ్ రాస్తాను అంటారు. నేను స్లాట్ బుక్ చేసే ముందు రివ్యూ తీసుకుంటాను ట్రైనర్ దగ్గర. హ్మ్. పలానా స్టూడెంట్ అయిపోయింది ట్రైనింగ్ ఓకే. తీసుకోమంటారా వద్దా అని. టీచర్ రివ్యూ తీసుకుంటారు. హ్మ్. ట్రైనర్ వద్దు అన్నారనుకోండి, మీరు బాధపడ్డా పర్లేదు. స్లాట్ అయితే బుక్ చేసేవారు కాదు మా వాళ్ళు. మళ్ళీ ప్రిపరేషన్ చేసి ప్రిపేర్ మళ్ళీ అవ్వమని మాక్ చెప్తాను. టెస్ట్‌లు పెట్టి లేదు అప్పటికి నాకు చెప్పకుండా మీరు బుక్ చేసుకున్నా కూడా స్టోర్ రాకపోతే మా దగ్గరికి రావద్దని చెప్తాను. హ్మ్. బికాస్ ఈ స్టోర్ వచ్చింది మీరేం చేశారని మమ్మల్ని అడిగితే వి హావ్ బ్లాంక్ ఫేసెస్. అవును. దట్ ఈస్ ద రీజన్ వి మేక్ ష్యూర్ దట్ అవర్ క్యాండిడేట్స్ విల్ గెట్ ఎ ప్రాపర్ స్టోర్స్. సో, సరే ఇప్పుడు ఐఎల్స్ ప్రిపరేషన్ అయిపోయింది. పోర్ట్‌ఫోలియో అయిపోయింది. తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? యాహ్! మీకంటూ ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్‌ని అసైన్ చేస్తారు. హ్మ్. అసైన్ చేసిన తర్వాత ఓరియంటేషన్ కాల్ ఉంటుంది. విచ్ మీన్స్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా విన్నారు ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని ఇన్ డెప్త్ చెప్తారు. మేమేంటంటే పైపైన చెప్తాము, స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. చెప్పిన తర్వాత ఈసీఏ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు చేసిన మాస్టర్స్ ఏదైతే ఉంది, లేకపోతే డిగ్రీ ఉంది ఏదైతే, అది కెనడా గవర్నమెంట్‌కి మీ డాక్యుమెంట్స్ పంపిస్తారు. వరల్డ్ ఓకే. ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కి. హ్మ్. ఓకే. దీనికి 2-3 మంత్స్ టైం పట్టుద్ది. అది పంపించాలా వద్దా అనేది ఫస్ట్ చెక్ చేసే ఎవాల్యుయేషన్ రిపోర్ట్‌లో తెలిసిపోద్ది. హ్మ్. ఆ ఈసీఏ ప్రాసెస్‌తో పాటు ప్యారలెల్‌గా ఐఎల్టీఎస్ ట్రైనింగ్ 2-3 2 మంత్స్‌లో జరుగుతూ ఉంటాయి. అయిపోతుంది. హ్మ్. అయిపోయిన తర్వాత ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో అప్లికేషన్ లాంచ్ చేస్తాం. హ్మ్.
ప్రతి 15 డేస్కి ఒకసారి అప్లికేషన్స్ అనేవి కెనడా గవర్నమెంట్ పిక్ చేస్తూ ఉంటుంది. మీ అప్లికేషన్ ఫస్ట్ మంత్ అవ్వచ్చు, సెకండ్ మంత్ అవ్వచ్చు, 1 ఇయర్‌లో ఎప్పుడైనా అవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ రెజ్యూమే అంటే Yes. లైక్ పోర్ట్ఫోలియో. బట్ వాట్ వి డూ ఈస్ వి నాట్ మేక్ యూ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. ప్యారలల్‌గా పిఎన్‌పి ప్రోగ్రామ్‌కి అప్లై చేస్తాము. ఓకే. ఓకే. సో వన్స్ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత పోలీస్ క్లియరెన్స్, మెడికల్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ప్యారలల్‌గా మా కంపెనీ ఏదైతే మా బ్రాంచ్ ఏదైతే కెనడాలో ఉందో వాళ్ళు మీకు నెక్స్ట్ సర్వీసెస్ ఏం కావాలో అవి ఫార్వర్డ్ చేస్తారు. వేర్ వి స్టార్ట్ డూయింగ్ జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఓకే. అక్కడికి వెళ్ళాక జాబ్ అసిస్టెన్స్ కూడా మీరే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అక్కడ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇండియాలో ఆ రెజ్యూమేనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రీరైట్ చేస్తాము. చేసి కవర్ లెటర్ ప్రిపేర్ చేసి జాబ్స్ అప్లై చేస్తాము. చాలా మంది అంటారు, సార్ మీరు జాబ్ ఇస్తారంటారు కదా నిజమేనా అని. అస్సలు కాదండి. ఏ కన్సల్టెన్సీ అయినా జాబ్ ఇస్తుంది అంటే నమ్మొద్దా? జాబ్ ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఎక్సెల్ఆర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరులో ఉంది మేడం, వీఆర్ డూయింగ్ ఓన్లీ మైగ్రేషన్ సర్వీసెస్. అండ్ ఆ జాబ్ అసిస్టెన్స్ అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని నేను ఇచ్చే సర్వీస్ ఎక్స్ట్రా. మీ నెట్వర్క్ ఉన్న దాన్ని బట్టి మీరు ఇస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీస్ లో మీరు అక్కడికి వెళ్ళిన జాబ్ గ్యారంటీ మేమే ఇస్తామని చెప్పే కన్సల్టెన్సీ నమ్మొచ్చా నమ్మొద్దా? జాబ్ ఇస్తాను అంటున్నారు. ఏ జాబ్స్ అండి? డ్రైవర్ జాబ్స్, మెయిడ్ జాబ్స్, ఇలాంటివా? లేకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన డైరెక్ట్ జాబ్ ఇస్తా అంటారు. సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా? మీరు ఇంటర్వ్యూ ఇవ్వకుండానే ఏ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది? ఇప్పుడు ఇదే మాట్లాడుకుందామండి. ఇదే బిల్డింగ్‌లో మీరు ఒకళ్ళని తీసుకొచ్చి నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక జాబ్ ఇచ్చేయండి అంటే మీ హెచ్ఆర్ ఒప్పుకుంటారా? ఒక్కరు ఇంటర్వ్యూ చేయాలి, ప్రొఫైల్ చెక్ చేయాలి, అన్నీ ఉంటాయి. ఉంటాయి కదా! అలాంటిది దేశానికి వెళ్ళిన డైరెక్ట్ జాబ్ కావాలంటే ఏ కంపెనీ ఇస్తుంది? రైట్? దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ విత్ మైగ్రేషన్ సర్వీసెస్. దానితో పాటు జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అసిస్టెన్స్ 3 to 6 months వరకు రెజ్యూమే మార్కెటింగ్ చేస్తాను. జాబ్స్ అనే వెబ్సైట్లో మీ రెజ్యూమే లాంచ్ చేస్తాను. ఓకే. జాబ్ ఇస్తాను అంటే అది ఎలా ఉంటుందంటే నాకున్న కాంటాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, వాడికి ఏదైనా జాబ్ అంటాను. వాడి బిల్డింగ్‌లో క్యాషియర్ జాబ్ ఉంటుంది, లేకపోతే జ్యూస్ మేకర్స్ జాబ్, లేకపోతే మెయిడ్ జాబ్స్, హోమ్ టేకర్ అయన్నీ ఉంటాయి. అవి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జాబ్ చేస్తున్నారు. చేసిన తర్వాత నా దగ్గర జాబ్ మానేస్తారు. నా దగ్గర జాబ్ మానేస్తే వాళ్ళ వీసా కూడా పనికిరాదు నెక్స్ట్. నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇండియాకి వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ పిఆర్ వేసుకున్న వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ అనేది నేను ఇచ్చే ఎక్స్ట్రా సపోర్ట్, ఎక్స్ట్రా సర్వీస్ ఫ్రమ్ ఎక్సెల్. అంతేకాని జాబ్ ఇస్తానని మాత్రం ఎవరిని బ్లేమ్ చేయరు. అలా చేస్తే కూడా బ్లేమ్ అవ్వకండి. నమ్మండి. యాక్చువల్లీ జాగ్రత్త పడాలి ఈ విషయానికి అయితే. ఓకే. అండ్ వన్స్ అక్కడ కెనడా వెళ్ళాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లైక్ ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అని. దాని మేజర్ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే కెనడా మొత్తంలో మీకు నచ్చిన చోట ల్యాండ్ అవుతుంది. ఓకే. యూ విల్ గెట్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్. మేజర్ బెనిఫిట్స్ చెప్పమంటారా? పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. ఫ్యామిలీ మొత్తానికి మెడికల్స్ ఫ్రీ. ఓకే. యూ హ్యావ్ ఎ రైట్ టు ఓట్ వన్స్ యూ హ్యావ్ ఎ సిటిజన్షిప్. ఓకే. దానితో పాటు 94 కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. ఇలాంటివి బేసిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ అక్కడ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ అవైల్ చేసుకోవడానికి పిఆర్. ఎఫ్ఎస్డబ్ల్యూ ఏంటి? యూ కెన్ ల్యాండ్ ఎనీవేర్ ఇన్ కెనడా ఇఫ్ యూ వాంట్ టు ల్యాండ్. ఇఫ్ నాట్ కమింగ్ టు పిఎన్పి, ప్రొవిన్స్ నామినీ ప్రోగ్రామ్, విచ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ ప్రొఫైల్ ఉంది. ఆ డాక్టర్ ప్రొఫైల్ పలానా స్టేట్లో డిమాండ్ ఉంటే ఆ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. ఓకే. ఆ ప్రొవిన్స్ నుంచి. ఓకే. ఎవ్రీ ప్రొవిన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒక ప్రొవిన్స్లో మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకో ప్రొవిన్స్కి ఇంకో ఎలిజిబిలిటీ క్రైటీరియా అలా ఉంటాయి. సో మనం వాటికి రీచ్ అవుతే మనం డైరెక్ట్ ఆ ప్రొవిన్స్ అప్లై చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. బట్ ఇనీషియల్ 2 years ఆ స్టేట్లో ఉండాలి. ఓన్లీ ఆ లొకేషన్. ఆ తర్వాత యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ కెనడా. అండ్ దీనితో పాటు కెనడాలో ఇచ్చే మేజర్ బెనిఫిట్ అండి, మీకు ఇప్పటివరకు ఏ కంట్రీలో కనపడదు, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఓకే. అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి కెనడాలో. గవర్నమెంట్ మీకు మినిమం $800 పే చేస్తుంది ఎవ్రీ మంత్. సర్టెన్ టైం. ఆ లోపల మీ జాబ్ కూడా వచ్చేస్తాం. సో ఈ విధంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ వీసా ప్రాసెస్ కొంచెం టఫ్ చేశారు. సో మీరు అన్నారు కదా ఇప్పుడు పిల్లలకు కూడా అక్కడ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ అసిస్టెన్స్ ఉంటుంది అని. సో ఒకవేళ ఒక ఫ్యామిలీ అంతా కెనడాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వీలవుతుందా? దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీలవుతుందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ ఒక ప్రైమరీ అప్లైజెంట్, వైఫ్ డిపెండెంట్. వీసా ప్రాసెస్ చేసేటప్పుడు హస్బెండ్ తో పాటు వైఫ్ కూడా వెళ్ళిపోవచ్చు, వైఫ్ తో పాటు పిల్లలు కూడా వెళ్ళిపోవచ్చు. హస్బెండ్ ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్యామిలీ మొత్తం అవే బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ అవని ప్రైమరీ అవని ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కల్చర్ చూసి హైయర్ స్టడీస్ చేసుకోవాలనుకుంటారు. హైయర్ స్టడీస్ చేసుకోవాలనిపించినప్పుడు వాళ్ళ అక్కడ లోకల్ ఫీజెస్ ఉంటాయి.
ఆ ఫీజు పే చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నుంచి వెళ్ళే ఇంటర్నేషనల్ స్టూడెంట్‌కి 15 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్ అవుతుంది కదా! అంత పే చేసే అవసరం లేదు. ఆడ వాళ్ళ మినిమమ్ ఫీ ఎంత ఉంటదో అంత పే చేస్తే చాలు. అక్కడికెళ్ళి కూడా చదువుకోవచ్చు, లేకపోతే ఏదో జాబ్ ఏదైనా అన్నా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో హోల్ ఫ్యామిలీ అంతా కూడా ఒకటేసారి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అంట. ఇన్‌ఫాక్ట్ మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓహ్! నైస్. కెనడా గాని వేరే వేరే ఏ స్టేట్‌కి అంటే వేరే ఏ కంట్రీకెళ్ళాలన్నా గూడా కన్సల్టెన్సీ అనేది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు చాలా ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ జరుగుతున్నాయి మార్కెట్‌లో. సో, హౌ టు అనలైజ్ ఈ కన్సల్టెన్సీ‌నే అప్రోచ్ అవ్వాలి, ట్రస్ట్ చేయాలి అంటే మేజర్ చెక్ లిస్ట్‌లు ఏముండాలంటారు? ఇప్పుడు మీకు ఇందాక ఎవాల్యుయేషన్ చెప్పాను. హ్మ్. అన్ని కన్సల్టెన్సీస్‌లో మీరు ఎత్తినప్పుడు 6 చెప్పారు. నేను 8 చెప్తున్నాను. హ్మ్. సరే వాడు అర్థమైపోయి ఉంటది డిఫరెన్స్. డిఫరెన్స్. అండ్ సెకండరీ చాలామంది అంటారు, "సార్ నేను అంత అమౌంట్ పే చేయలేను ఏంటి" అనేది. సరే చేయకండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను నేను మీకు ఏదైతే కొటేషన్ ఇస్తున్నానో దాంట్లో హాఫ్ చేసుకుంటానంటే చేసుకోండి. హ్మ్. ఏమైనా మీకు నమ్మకం రావాలంటే లాస్ట్‌లో మాట్లాడదాం. నమ్మకం వచ్చేంత వరకు. ఇప్పుడేంటంటే చాలామంది అంటారు, "సార్ డబ్బులు పోయినాయి" అంటారు. లేకపోతే "డబ్బులు మొత్తం మీకు పెట్టేస్తాను నేను ఎలా నమ్మాలి" అంటారు. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికే మేమున్నాం ఇక్కడ. హ్మ్. అండ్ సెకండరీ వి ఆర్ ద వన్ హూ లిస్టెడ్ ఇన్ ఫోర్బ్స్. ఓహ్! గ్రేట్. ఓకే. మనది మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ యూఎస్‌లో ఉంది. మినియాపోలిస్. యూఎస్‌లో ఉన్నాం కదా! మన ఇండియన్స్‌కి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇండియాలో మనకి హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ లేకపోతే గుంటూరు, మొత్తం ఎన్ని విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయండి? దాదాపు మోర్ దెన్ 10 బ్రాంచెస్. ఓకే. నైస్. అండ్ వి ఆర్ ఆల్సో ఇన్ దుబాయ్ అండ్ కెనడా. వేర్ వి ఆర్ లైక్ అందరికి అందుబాటులో ఉండి ఆ సపోర్ట్ అనేది ఇస్తున్నాము. ఓకే. సో, ఇఫ్ ఎనీ పర్సన్ హూ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో టు కెనడా అండ్ కెనడా పీఆర్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వై దే షుడ్ సెలెక్ట్ ఎక్సెల్లా అంటే ఏం చెప్తారు? దిస్ ఈస్ ద వన్ హూ డోంట్ రన్ బ్యాక్ ఆఫ్ యువర్ మనీ. ఓకే. యూ జస్ట్ రన్ బ్యాక్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓహ్! నైస్. ఓకే. అండ్ సెకండరీ వి మేక్ ష్యూర్ దట్ అప్లికేషన్ అవుతున్నప్పుడు పర్ఫెక్షన్ ఉండాలి కదా! మేము 1 ఇయర్‌లో అయిపోతుంది అంటే వితిన్ 8 మంత్స్ మేము టార్గెట్ పెట్టుకుంటాము. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తా. మేడం మీరు అప్లికేషన్ స్టార్ట్ చేశారు కదా! 1 ఇయర్‌లో అయిపోతుందంట. ఓకే. 11థ్ మంత్ 38థ్ డే వచ్చినా కూడా మీరు 11 మంత్సే కౌంట్ చేస్తారు. హ్మ్. మేడం 6 మంత్స్‌లో ప్రాసెస్ అయిపోద్ది అంట. 7థ్ మంత్ ఫస్ట్ డే వస్తది. మీరేమంటారు తెలుసా? అఖిల్ మీరు 6 మంత్స్ అన్నారు 7 మంత్స్ 7 పట్టిందంటారు. మంత్స్ పట్టింది అంటారు. చేసిన కష్టం అంతా పోయి మీలో నేను నెగెటివ్ అయిపోయా. సో, అందుకనే నేను టైం గురించి అష్యూరెన్స్ ఇచ్చేటప్పుడు మినిమమ్ 1 ఇయర్ చెప్పే అప్లికేషన్ తీసుకొని పర్ఫెక్ట్‌గా చేపించుకుంటూ వెళ్తాను. హ్మ్. సో, అప్పుడు 1 ఇయర్‌లోపు ఎప్పుడొచ్చినా మీరు హ్యాపీగా ఉంటారు. నేను హ్యాపీగా అంతే ఉంటాను. అంటారు. సో, కానీ ఒక 1 ఇయర్ బిఫోర్ నుంచి అంతా ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వుకుంటూ అండ్ లైక్ ఫ్రమ్ డే 1 ఐఎల్టీఎస్ ప్రిపరేషన్ నుంచి జాబ్ అసిస్టెన్స్ వరకి త్రూ ఔట్ ద ఎవ్రీ సర్వీస్ ఎక్సెల్ విల్ బి విల్ ప్రొవైడెడ్. బి గివింగ్ యూ. ఓకే అండి. అండ్ ఇంకా ఇది కెనడా పీఆర్ వీసా కాకుండా ఇంకా ఎక్సెల్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి? హెచ్ఎల్ఐ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఐఎస్ ట్రైనింగ్ మా వాళ్ళు ఇస్తున్నారు. అది కాకుండా కెనడా పీఆర్ ప్రాసెస్ చేస్తారు. ఆస్ట్రేలియన్ పీఆర్ చేస్తారు. ఓకే. జర్మన్ జాబ్ సీకర్ వీసా ఉంటుంది. ఓకే. జర్మనీకి వెళ్లి 6 మంత్స్ మీరు జాబ్ సెర్చ్ చేసి ఒకవేళ జాబ్ రాకపోతే ఇండియా వచ్చేయాలి. బట్ చాలామంది మెకానికల్ వాళ్ళు లేకపోతే చాలా అదర్ స్టెమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఓకే. దానితో పాటు డిపెండెంట్ వీసాస్ ఉంటాయి. స్టూడెంట్ వీసాస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తారు. అండ్ ఎడ్యుకేషన్ వీసాస్‌లో మన వాళ్ళు చాలా ప్రాసెస్ చేసున్నారండి. చాలామంది స్టూడెంట్స్‌కి యూఎస్, కెనడా, యూకే, మాల్టా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కంట్రీస్ ప్రాసెస్ చేసి దే హావ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీ టైప్స్ ఆల్సో. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఎలా నమ్మాలి అని అడిగారు కదా! ఎంతోమంది యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్‌ని తీసుకొని ఎన్నో ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేసిన హెచ్ఎల్‌ఆర్. ఓహ్! నైస్. సో, ద నెట్వర్క్ ఈస్ హ్యూజ్ అని యాహ్! చెప్పొచ్చు. సో, ఒకసారి మీరు వచ్చారు అనుకుంటే యుల్ గెట్ సర్వీసెస్ వెనెవర్ యూ వాంట్. హ్మ్. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత కూడా మాకు పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు కెనడాలో ఏ సిటీలో ల్యాండ్ అవ్వండి. ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాప్ మీ బడ్జెట్‌లో మీ అకామిడేషన్ వెతికి పెట్టడము ఇవన్నీ కూడా మా రెస్పాన్సిబిలిటీయే. సో, అక్కడ ల్యాండ్ అయ్యాక కూడా ఎవ్రీథింగ్ ప్రతీది కూడా జాబ్ వచ్చేంత వరకు కూడా యుల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. టేకింగ్ కేర్. అంటే సపోర్ట్ అయితే ఎప్పుడు యాహ్! ఇస్తూ ఉంటారు. అండ్ సెకండరీ 95 లైక్ మోర్ దెన్ 95% మా నెట్వర్క్ అంతా రన్ అయ్యి త్రూ రిఫరెన్స్. ఓకే. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు. మీ తర్వాత మీరు ఒక 10 మందిని మీరే రిఫర్ చేస్తారు. అవును. దట్స్ వాట్ హెచ్ఎల్ఐ ఈస్. దట్ ఈస్ ద ట్రస్ట్ దట్ బిల్ట్ ఇన్ ద కస్టమర్స్ అని రైట్. చెప్పొచ్చు. సో, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? నేనొచ్చేసి కేపీహెచ్‌పీలో కూర్చుంటానండి. హెచ్ఎల్ఐ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మనకి కేపీహెచ్‌పీ జేఎన్‌టూ దగ్గరనే ఉంది. 10-7 అవైలబుల్ ఉంటాను. లేకపోతే నా నంబర్ 24/7 ఆన్‌లోనే ఉంటుంది. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే అండి. ఇట్ వాస్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ. హ్యాడ్ సేమ్ రియలీ హియర్. ఎన్‌లైటింగ్ ఇన్ఫర్మేషన్ టుడే. సో, చూసారు కదా మీరు కూడా అంటే లైక్ కెనడానే కాదు ఏ దేశానికి వెళ్ళాలి అనుకున్నా కూడా
పిఆర్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కోసం ఎలాంటి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ ఎక్సెల్లా అని చెప్పొచ్చు. ఎందుకంటే పోర్ట్ఫోలియో వెరిఫికేషన్ నుంచి జాబ్ అసిస్టెన్స్ వరకు త్రూ అవుట్ ద ప్రాసెస్ దే విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ.